విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం. నేడు కేంద్రం అధికారంలోకి ప్రకటించే అవకాశం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై ప్రధానమంత్రి చంద్రబాబు సంప్రదింపులు. ప్రధాని, కేంద్ర మంత్రులు పలుమార్లు కలిసి వినతులు. డాకింగ్ దిగ్విజయం. రోదసిలో అనుసంధానమైన స్పేస్ ఉపగ్రహాలు. అమెరికా, రష్యా, చైనాల సరసన చేరిన భారత్. అంతరిక్ష కేంద్ర నిర్మాణం. చంద్రయాన్-4కు మార్గం సుగమం. ఇస్రోపై అభినందనల జల్లు. తలెత్తుకునేలా తలసరి ఆదాయం 18% వృద్ధి సాధిస్తే 2040 నాటికి 55,00,000. ఉరికావ ప్రభుత్వ నిర్మాణంతో 10.3% పడిపోయిన వృద్ధి రేటు 8,000. దక్షిణ బస్తర్లో భారీ వడగాల్పులు. మందిరం నిర్ణయం వల్ల వందల మంది చావు. కొల్లేరులో అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయండి. మత్స్యకారుల జీవనోపాధి కట్టంలో ఉండవని ఆహ్వానం కల్పించారు. నియోజకవర్గ చర్చలో ఖరారు చేయండి. ఏపీ సుప్రీంకోర్టు ఆదేశం. కర్ణాటక తెలంగాణ గోదావరి కాదు. ఈరోజు ఎగిరే నిబంధనలు తూటాతో ఒకరి ఖమ్మంలో విడుదల 4 సీఎంలపై దాడి. సామాజిక మార్పుతోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట. యూనిసెఫ్ అంతర్జాతీయ కార్యక్రమ నివేదిక వెల్లడి. ఏపీలో 20-24 ఏళ్ల వయసున్న మహిళలు 18 ఏళ్లకు ముందే వివాహాలైన సంఖ్య కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. దావోస్లో 5 సెషన్లలో మాట్లాడే అవకాశం. 3 సెషన్లలో వక్తగా చంద్రబాబు, 2 సెషన్లకు లోకేష్. ప్రపంచ దేశాల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పర్యటన. హిండెన్బర్గ్ మూసివేత. గ్రూప్ కంపెనీ షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పలు అవకతవకలకు పాల్పడి ఆత్మహత్య చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ గురువారం ప్రకటించారు. నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కు 2వ ర్యాంకు. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ వెల్లడి. కృత్రిమ మేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ కలిగిన ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతలో భారత్ 2వ ర్యాంకు సాధించి పరిశ్రమ నంబర్గా నిలిచింది. లండన్లో కేంద్రంగా పనిచేసే క్యాపెరెల్లి సైమన్స్ క్యూఎస్ గురువారం ఈ ఏడాది ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ను విడుదల చేసింది. రేపటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో శనివారం నుంచి 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. పక్షులను నేలపట్టు అభయారణ్యం నుంచి తొలగించడానికి వివిధ చర్యలు చేపట్టామని కలెక్టర్ అమిత్ తెలిపారు. 8వ వేతన సంఘం ఏర్పాటు. ప్రధాని ఆమోదం. లబ్ధి పొందనున్న కేంద్ర ఉద్యోగుల పెన్షనర్లు. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్. 3,984 కోట్లతో 4 ఏళ్లలో నిర్మాణం. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ఆమోదం. ప్రస్తుతం శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ చంద్రన్ నియామక ప్రమాణం. అత్యున్నత న్యాయస్థానం. మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా జస్టిస్ చంద్రన్ రాకతో ద్వితీయ సంఘం మొత్తం 3కు చేరింది. భారత బ్యాటింగ్ కోచ్గా సితాంశు కోటాక్